ఇక జగన్ పాలనపై మరోసారి షర్మిల మండిపడ్డారు. కుంభకర్ణుడు 6 నెలలకోసారి నిద్రలేస్తే జగన్ 5 ఏళ్లు నిద్రపోయారని సెటైర్లు విసిరారు. హంతకులను కాపాడుకోవడానికే అధికారాన్ని వాడుకున్నారని షర్మిల చెప్పారు. చిన్నాన్నను చంపిన వారికి రక్షణ కల్పించడమే కాకుండా వాళ్లకే టికెట్ ఇచ్చాడని విమర్శించారు. ఈ 5 ఏళ్లు సీఎం జగన్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రానికి 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదని అన్నారు. 3 రాజధానులని చెప్పి ఒక్కటి కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఎందుకు పోరాడలేదని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక, ల్యాండ్ మాఫియా రాజ్యమేల్తోందని చెప్పారు. చింతలపూడిలో షర్మిల రోడ్ షో నిర్వహించారు. సంవత్సరాలు ఏం చేసినట్టు 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి, ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు.